హలో అండి, నమస్తే. నా పేరు డాక్టర్ సందీప్ దాచూరి, కన్సల్టెంట్ ఈఎన్టీ హెడ్ అండ్ నెక్ సర్జన్ అట్ కిమ్ సన్‌షైన్ హాస్పిటల్, బేగంపేట్, హైదరాబాద్. ఇవాళ మనము సైనసైటిస్ గురించి మాట్లాడదామండి. ఈ సైనసైటిస్ అనేది ఎస్పెషల్లీ ఈ వింటర్‌లో చాలా కామన్‌గా వస్తూ ఉంటుంది. చాలామంది ఏంటంటే అలర్జిక్ రైనైటిస్‌కి, సైనసైటిస్‌కి కూడా కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. సో, వీటి మధ్య తేడా ఏంటి? అసలు సైనసైటిస్ ఫీచర్స్ ఎలా ఉంటాయి? ట్రీట్మెంట్ ఎలా చేస్తారనే దాని గురించి మాట్లాడదాము. ఈ సైనసెస్ అనేవి మనకు గదుల్లాగా ఉంటాయండి. కంటికి కింద, కంటికి పైన ఈ ముక్కులో ఉంటాయండి. ఈ సైనసెస్ అనేవి బేసికల్లీ మన ఈ స్కల్ అంటే పుర్రె యొక్క వెయిట్ తగ్గించడం కోసం మనకు ప్రకృతి ఇచ్చిన గదులనమాట ఇవి సైనసెస్ అనేవి. సో, వీటి లోపల మనకి లైనింగ్ ఉంటుంది. మ్యూకోజా అంటాము. అండ్ ఎయిర్ ఉంటుందనమాట. హెల్తీ సైనసెస్ లోపల ఎయిర్ ఉంటుంది. ఈ సైనసెస్‌కి వైరస్ వల్ల గానీ, ఫంగస్ వల్ల గానీ, బ్యాక్టీరియా వల్ల గానీ ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని సైనసైటిస్ అంటాము. యూజువల్‌గా అలర్జిక్ రైనైటిస్ అంటే వీళ్ళకి ఈ ప్రకృతిలో ఉన్న అంటే మనకి ఎన్విరాన్మెంట్‌లో ఉన్నవి ఏవైనా పీల్చటం వల్ల వాళ్ళకి హైపర్ రియాక్టివిటీ ఉండటం వల్ల వచ్చేది అలర్జిక్ రైనైటిస్. అది ఇన్ఫెక్షన్ కాదు. అందులో ఈ ముక్కు బ్లాక్ అవ్వటము, తుమ్ములు రావటము, ముక్కులోంచి నీరు కారటము, తర్వాత ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. దురద పెట్టడం, ముక్కు, కళ్ళు, చెవులు ఇవన్నీ దురద పెట్టటము. దాంతోటి కొంచెం ఎక్కువ సీరియస్ అయితే కొంచెం ఆస్తమా లాగా గాలి తీసుకోవడానికి ఇబ్బంది రావటం ఇవన్నీ ఉంటాయి. అలర్జిక్ రైనైటిస్ ఉన్న వాళ్ళలో. వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఉండదు. వేరస్ సైనసైటిస్ ఉన్న వాళ్ళకి ఇంతవరకు చెప్పినట్టు ఇన్ఫెక్షన్ ఉంటుంది సైనస్ లోపల. ఈ సైనసైటిస్ అక్యూట్ అంటే 3 నెలల కన్నా తక్కువ డ్యూరేషన్ ఉంటే అక్యూట్ అంటాము. 3 నెలల కన్నా ఎక్కువ డ్యూరేషన్ ఉంటే క్రానిక్ సైనసైటిస్ అంటాము. ఎవరికైతే అలర్జిక్ రైనైటిస్ ఉండి, ఇంకా దాంతో పాటు కొంచెం పాలిప్స్ అంటే ముక్కు లోపల ద్రాక్ష పళ్ళలాగా కండ పెరగటం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఈ సైనసైటిస్ వచ్చే అవకాశం ఇంకా ఎక్కువ ఉంటుంది. ఈ సైనస్‌లో సింప్టమ్స్ ఏముంటాయి? సైనస్ సింప్టమ్స్‌ని మేజర్ క్రైటీరియా, మైనర్ క్రైటీరియా అంటారు. సో, బేసికల్లీ ఏంటంటే వీళ్ళకి నోస్ బ్లాక్ ఉంటుంది. ముక్కులోంచి పచ్చగా చీమిడి రావటము, తర్వాత గాలి తీసుకోవటానికి ఇబ్బంది ఉండటము, హెడ్‌ఏక్, ఫేషియల్ ఫుల్‌నెస్ అంటే సైనసెస్ ఏదో బరువుగా అనిపించటము. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. ఇది కాకుండా వాసన కూడా తగ్గుతుంది. వాళ్ళు భోంచేసేటప్పుడు సెన్స్ ఆఫ్ స్మెల్ తెలియకపోవటము, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్లస్ కొంతమందిలో పంటి నొప్పి, తర్వాత హెడ్‌ఏక్ రావటము, ఫీవర్ రావటము ఇలాంటివి కూడా ఉంటాయి. సో, ఇలాంటి ఫీచర్స్ ఏవైనా మీకు ఉంటే అప్పుడు మీరు ఈఎన్టీని కలవాల్సి ఉంటుంది. ఈ సైనసైటిస్ యూజువల్లీ సెల్ఫ్ సబ్సైడింగ్ అంటే ఒక వారం రోజులు ఉండి అక్యూట్ సైనసైటిస్ ఒక వారం రోజులు జలుబు చేసి మనకు తగ్గిపోతుంది కదా! సో, అలా సెల్ఫ్ సబ్సైడింగ్ అనమాట. ఒక వారం రోజుల్లో అది తగ్గట్లేదు, కంటిన్యూయస్‌గా ముక్కులోంచి యెల్లో గానీ, గ్రీన్ గానీ డిశ్చార్జ్ వస్తుంది, సివియర్ హెడ్‌ఏక్ వస్తుంది, ప్రాబ్లమ్ అవుతుంది. ఇటువంటివి ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు డాక్టర్‌ని కలిసి యాంటీబయాటిక్స్ వాడాల్సి ఉంటుంది. యాంటీబయాటిక్స్ కూడా 2 రోజులు వేసుకొని చాలామంది మానేస్తుంటారు. దానివల్ల ఈ క్రిమి ఏదైతే మనకు కాజ్ చేస్తుందో ఇప్పుడు స్ట్రెప్ న్యూమోనియా అని, హిమోఫిలస్ ఇన్ఫ్లుయెన్జా అని అట్లా రకరకాల బ్యాక్టీరియాల వల్ల మనకి ఇన్ఫెక్షన్ వస్తుంది కదా! వాటికి 2 రోజులు యాంటీబయాటిక్ వేసి ఆపేస్తే రెసిస్టెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో, యాంటీబయాటిక్ ఒకవేళ డాక్టర్ మీకు 1 వీక్ కానీ, 10 డేస్‌కి కానీ రాయిస్తే యూజువల్లీ అడల్ట్స్‌లో అంటే పెద్దవాళ్ళలో ఒక వారానికి ఇస్తాం. పిల్లల్లో అయితే ఒక వారం కన్నా ఎక్కువ 10 రోజుల నుంచి 14 రోజుల వరకు యాంటీబయాటిక్స్ ఇస్తాం ఈ సైనసైటిస్ ఉన్నప్పుడు. సో, కంప్లీట్ కోర్స్ వాడాలండి. సో, యూజువల్‌గా అక్యూట్ సైనసైటిస్ అనేది మనకి కొన్ని ముక్కులో స్ప్రేసు, తర్వాత యాంటీబయాటిక్స్ వాడితే తగ్గిపోతూ ఉంటుంది. అలా తగ్గని పక్షంలో మీరు డాక్టర్ దగ్గర చూయించుకోవాల్సి అప్పుడు అంటే ఇది ఎందుకు తగ్గట్లేదు అనే దాని గురించి ఫర్దర్ అంటే సీటీ స్కాన్ చేయటం గానీ అలాంటివి జరుగుతుంది. అండ్ రెండోది ఒకవేళ సైనసైటిస్ 3 నెలల కన్నా ఎక్కువ కాలం ఉంటే దాన్ని క్రానిక్ సైనసైటిస్ అంటాము. క్రానిక్ సైనసైటిస్ ఉంటే యూజువల్లీ మనం సర్జరీకి వెళ్ళాల్సి వస్తుంది. సో, ఏ కేస్‌లో సర్జరీకి వెళ్ళాలి, దేనికి వెళ్ళకూడదు అనేది డాక్టర్ సీటీ స్కాన్ తీసిన తర్వాత డిసైడ్ చేస్తారు. కొన్ని రక్త పరీక్షలు అవి చేయాల్సి ఉంటుంది. ముక్కు లోపల ఎండోస్కోపీ కూడా చేయాల్సి ఉంటుంది. అంటే ఏమైనా ద్రాక్ష పళ్ళలాగా ఇదివరకు చెప్పాను కదా! పాలిప్స్ ఏమైనా ఉన్నాయా? పాలిప్స్ లేవా? ఓన్లీ ఇన్ఫెక్షనా? ఏ ఏ సైనసెస్ ఇన్వాల్వ్ అయినాయి? ఇవన్నీ కనుక్కోవటం కోసం మనకు ముక్కులో ఒక ఎండోస్కోపీ, తర్వాత సీటీ స్కాన్ తీసి సర్జరీ అవసరం ఉంది అంటే మనము సర్జరీకి వెళ్ళాల్సి ఉంటుంది. మాక్సిమల్ మెడికల్ థెరపీ వర్కౌట్ అవ్వడం లేదు. మనకి యాంటీబయాటిక్సు, నేజల్ స్ప్రేసు, నేజల్ వాషింగు ఇవన్నీ చేసినా కూడా రిలీఫ్ రావట్లేదు. అట్లే ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఖచ్చితంగా సర్జరీకి వెళ్తే మీకు ఇంప్రూవ్‌మెంట్ ఉంటుందండి. థ్యాంక్ యూ.